హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ రాజు శ్రావణి ఆఫీషియల్. మేమైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసామండి. ప్లీజ్ అందరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్కి లాంగ్ వీడియోస్ కూడా పెడుతున్నాము. అందరూ ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడండి. ఈ వీడియోనైతే పొంగల్ రోజు తీసామన్నమాట. ఈరోజైతే అప్లోడ్ చేస్తున్నాము. ప్రతి ఒక్కరు చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. చూడండి, పొంగల్ రోజు మార్నింగ్ అయితే 5 అవుతుంది. 5 o'clock అయితే లేచాను. చూడండి ఎంత మొత్తం చీకటిగానే ఉంది, ఎందుకంటే చాలా మంచు పడుతుంది కదా, ఫుల్గా చీకటి ఉంది. లేచి అయితే ఇల్లు ఊడ్చి తుడిచేసుకున్నాను అనమాట. బయటనైతే నైటే ఊడ్చి ముగ్గు కడిగేసి ముగ్గు కూడా వేసి పెట్టుకున్నాము. ఇక స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిన తర్వాతనైతే ఇక టీ కూడా తాగేసిన తర్వాత ఇలా మా చెట్లకున్న పూలన్నీ కోసుకున్నాను అనమాట. చూడండి ఎన్ని రకాల చామంతి పూలు, మందార పూలు, రోజ్ పూలు, అలాగే ఇవి శంకు పూలు అంటారు, శివునికి పెడతారన్నమాట. అలాగే ఈ ఆకు కూడా శివునికే పెడతారు. శివునికి 3 కళ్ళు ఉంటాయి కదా, ఆకు కూడా అలానే ఉంటుంది. మా ఇంటి దగ్గర ఉందన్నమాట చెట్టు. ఈ ఫ్లవర్స్ అన్నీ బయట కొనే పని లేకుండా మా చెట్టుకు పూసిన వాటితోనే పూజ చేసుకుంటున్నాను. ఎన్ని రకాలైన ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి. ఫ్లవర్స్ అంటే అసలు ఎవరికి ఇష్టం ఉండదు, చాలా బాగున్నాయి కదా, అన్ని కలర్ఫుల్గా, అన్ని డార్క్ కలర్సే ఉన్నాయి చూడండి. చామంతి పూలే ఫుల్ ఉన్నాయి. 7 కలర్స్ ఉన్నాయి చామంతి పూలు, డార్క్ లైట్ అన్నీ. ఇలా దేవునికి అయితే మొత్తం ఫ్లవర్స్ అన్నీ పెట్టేసుకొని దీపం కూడా పెట్టేసుకున్నాను అన్నమాట. 6 o'clock అయితే దీపం పెట్టడం కంప్లీట్ అయింది. ఇక అయిపోయిన తర్వాతనైతే టిఫిన్ చేశాను. సంక్రాంతి రోజు అయితే ఇడ్లీ చట్నీ చేశాను అన్నమాట. ఇక ఈ విధంగానైతే పొద్దున ఇడ్లీ తినేసుకొని అయితే మళ్ళీ పని అయితే స్టార్ట్ చేశాను అన్నమాట. చూడండి ఈ విధంగా దర్వాజకైతే మామిడాకులు, బంతిపూలు అయితే కూర్చిపెట్టాము. అలాగే దేవునికి పొంగల్కి కావాల్సిన సామాన్లు చూడండి, జీడిపప్పు, ఇలాచి, కిస్మిస్, నెయ్యి, బెల్లం. అలాగే మా ఫ్యామిలీ మొత్తం ఒకే దగ్గర చేసుకుంటాం కాబట్టి కూరగాయలు అన్నమాట, అన్ని కూరగాయలు వేసి సాంబార్ చేస్తారు. మళ్ళీ క్యాబేజీ ఫ్రై చేస్తారన్నమాట. చూడండి ఎన్ని రకాల కూరగాయలు. ఈ విధంగా అన్ని కూరగాయలు అయితే తీసుకొచ్చామన్నమాట. ప్రతి ఒక్క కూరగాయ వేసుకోవాలి. మన ఇంట్లో ఏమేమి ఉంటాయో అన్నీ వేసుకోవాలన్నమాట. ఈ విధంగా కూరగాయలు సామాన్లు తీసుకొచ్చారు. అలాగే చెరుకు కూడా తీసుకొచ్చారు చూడండి, 2 అయితే తీసుకొచ్చారు. ఇంత పెద్దగా ఉన్నాయి, వేర్లతో పాటు ఉన్నది. ఇప్పుడు అలాగే 5 కొబ్బరికాయలు, పసుపు కొమ్ములు, కుంకుమ, దీపమాయిలు, అగరబత్తి, అలాగే 1 డజను అరటి పండ్లు కూడా తీసుకొచ్చారు. ఇవన్నీ పూజ సామాను చూడండి. పూజ గది దగ్గర కూడా ఇలా బంతి పూలు, ఆకులు పెట్టి కట్టేశాను అన్నమాట. అలాగే చామంతి పూలు కూడా తీసుకొచ్చారు, ఇన్ని పూజ కోసం అనేసి. ఇలా పూజకైతే చాలా అవసరం ఉంటాయి కాబట్టి ఈ విధంగా తీసుకొచ్చారు. మళ్ళీ ఈవినింగ్ అయితే 4:35 అవుతుంది. ఆ టైంలోనైతే మళ్ళీ ఆకిలి కడిగేసి ముగ్గు వేసుకొని ఇలా పసుపు కుంకుమ పెట్టేసుకొని అయితే ఇక మళ్ళీ ఈవినింగ్ దీపం ముట్టించేసి రెడీ అయిపోయామన్నమాట అందరం. ఇక మేమైతే రెడీ అయిపోయాము. మా తోటి కోడళ్ళు, బావలు, పిల్లలు అందరూ అయితే వచ్చేసారన్నమాట. అందరం వచ్చేసిన తర్వాతనైతే ఇలాగా ఈ విధంగా కింద బయట వాకిలి ముందన్నమాట ఇసుక పోసుకొని దానిపైన ఇటుకలు ఉంటాయి కదా, ఇటుకలు అయితే పెట్టుకోవాలి పొయ్యికి. ఇక్కడ చూడండి 3 కుండలు అయితే తీసుకొచ్చాము. ఒకటి పెద్ద కుండలేమో చక్కెర పొంగల్, మిగితే 2 వైట్ రైస్ కోసము. 3 పొంగల్ పెడతామన్నమాట. చూడండి ఈ విధంగా 3 పొయ్యిలు పెట్టి మట్టి పెట్టి సెట్ చేసి పెట్టారు. మా అక్క అయితే ఇలా బియ్యం పిండిలో వాటర్ కలిపేసి ఒక క్లాత్ పట్టుకొని అయితే ఇలా ముగ్గు వేస్తుంది. ఇలానే వేయాలి ముగ్గు. చూడండి దాని చుట్టూ మనం పొయ్యిలు పెట్టాం కదా, పొయ్యి చుట్టూ అయితే ఇక ఈ విధంగా బియ్యం పిండి వాటర్తోనైతే ముగ్గు వేసుకొని అలాగే ఇటుకల మీద కూడా ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ అన్నీ పెట్టుకొని అయితే 6 లోపే రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. కరెక్ట్ 6 కాగానే ఒక్కొక్క కుండ తీసుకొచ్చి అయితే దీనిపైన పెట్టాలి. ఇంట్లో చూడండి మా అక్కలు ఇద్దరు ఇలా కుండలు కడిగేసుకున్న తర్వాత వాటికి కొంచెం బియ్యం పిండి వాటర్ వేసి కలిపింది రాసుకొని పసుపు కుంకుమ పెట్టేసుకొని, అలాగే మేము వీటి కోసమనే పసుపు చెట్లు పెంచుతామన్నమాట దేవునికనే. అలా పసుపు చెట్లు పీకేసుకొని ఇలా ఒక్కొక్క దాన్ని కుండ కట్టుకోవాలి. అలాగే కొంచెం పువ్వులు, ఒక తమలపాకు పెట్టి దారం కట్టేసుకొని అవి కూడా ఇలా కట్టేసుకోవాలన్నమాట. 3 కుండలకైతే ఈ విధంగా ఇగో కట్టేసుకోవాలి.
ఇక అన్నీ కట్టేసుకున్న తర్వాతనైతే ఇక 6 అయితే అయిందన్నమాట. అంత లోపల టైము 6 అయిన తర్వాత ఇలా ఫస్ట్ అయితే మధ్యలో ఉండే కుండ పెద్ద కుండ తీసుకుపోవాలి. దానికైతే మా పిల్లలతో పాటు అందరూ 9 మెంబర్స్ అయితే తీసుకుపోయి ఈ విధంగా ఇంట్లో నుంచి బయట వరకు తీసుకుపోయి పెట్టేసి వచ్చాము. మళ్ళీ సెకండ్ దానికైతే ఒక 5 మెంబర్స్ తీసుకెళ్ళాలన్నమాట. చూడండి ఇలా మా తోటి కోడళ్ళందరం అలాగే అక్క వాళ్ళ పిల్లలు అందరైతే ఇలా తీసుకెళ్తున్నాము. ఒక్కొక్కటిగా తీసుకెళ్ళాలి. అందరూ ఒక్కొక్క చేపట్టుకొని ఈ విధంగా తీసుకెళ్ళైతే ఇంకో పొయ్యి మీదనైతే పెట్టేసుకోవాలి. పెట్టేసి మొక్కాలి. మొక్కేసి అయితే మళ్ళీ ఇంటి లోపల వచ్చేయాలి. మళ్ళీ ఇంకొక కుండ కూడా తీసుకుపోయి పెట్టాలి కదా. చూడండి ఇగో మళ్ళీ ఇంట్లోకి వచ్చేసి అయితే ఇంకొక కుండ కూడా తీసుకుపోయి పెట్టేసామన్నమాట. అన్నీ పెట్టాకనైతే ఇలా కర్పూరం పెట్టయితే పొయ్యి అయితే అంటిస్తారన్నమాట. పొయ్యి అంటు పెడతారు. చూడండి మా పిల్లలందరూ ఇలా బయట కూర్చున్నారు. ఇక ఇంకో ఈ విధంగానైతే అంటు పెట్టాలి. పెట్టిన తర్వాతనైతే 1 లీటరు చిక్కటి పాలు వేడి చేయొద్దన్నమాట. ఆ పాలైతే ఇలా విధంగా 3 ఇట్లలో ఆ లీటర్ పాలు మొత్తం పోసేసుకోవాలన్నమాట 3 కుండల్లో. మా పెద్ద అక్కను మా అత్తమ్మనైతే ఈ విధంగా పోస్తున్నారు. చూడండి కుండది దానికే వాటర్ 3 గిన్నెలలో పోసుకొని కడుక్కుంటూ దాంట్లోనే పోసుకోవాలి. వాటర్ నిండే వరకు అయితే వాటర్ పోసుకోవాలన్నమాట. 3 కుండల్లో మా అక్కలైతే ఇలా పోస్తున్నారు. ఇక ఇలా ఇక అది పొంగచ్చే లోపలనైతే ఇలా ఒక దీపం ముట్టించుకొని దానికి ఒక అరటిపండు, ఒక 5 అగరబత్తులు, తమలపాకు, దాంట్లో క్రేన్ వక్కబోట్లం, అలాగే పసుపు గౌరమ్మని చేయాలి. ఒక పువ్వు పెట్టాలి, ఒక చెరుకు, ఒక కొబ్బరికాయనైతే బయట పొంగినాక ఇంకో ఇలా చూడండి ఇలా పొంగగానే అక్కడనైతే కొబ్బరికాయ కొట్టేసుకొని ఇక ఏది పొంగిందో దాంట్లోనైతే బియ్యం వేసుకుంటారు. అది పొంగేదాకా పొంగుతుందా ఏది పొంగొద్దు అని చూస్తారు. అందరు మొక్కుతాము. అలాగే పిల్లలు ప్లేటును స్పూన్ పట్టుకొని అయితే ఈ విధంగా కొడుతూ ఉంటారు. ఇక పొంగిన దాంట్లోనైతే బియ్యం వేసుకుంటూ కలిపేసుకోవాలి. మనకు కావలసినంత వాటర్ ఉంచుకొని మిగతా ఇలా తీసుకోవాలి. ఇక వీడియో అయితే లాంగ్ అవుతుంది అనేసి అయితే నేను మరి పార్ట్ 2లో ఇంకా మొత్తం పెట్టేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఇంతవరకు అయితే క్లోజ్ చేస్తున్నాను. పార్ట్ 2 వీడియోలో ఇంకా మొత్తం ఇక నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2 వీడియోలోనైతే మేము దేవుణ్ణి ఎలా మొక్కాము, ఏమేమి వంటలు చేసుకున్నాం అనేది అయితే పెడతాను ఫ్రెండ్స్. తప్పకుండా అందరు వీడియో చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను.